హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టీ. ఈరోజు నేను మీకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్తో అయితే మేము ముందుకు వచ్చాను. వాటి డీటెయిల్స్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబిఐ నుంచి క్రెడిట్ ఆఫీసర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. దీంట్లో మొత్తం పోస్టులు వచ్చేసి 1000 పోస్టులు ఉన్నాయి. సో ఇంకా దీనికి అర్హత వచ్చేసి అంటే మనకి ఎనీ డిగ్రీ ఏదైనా గ్రాడ్యుయేట్ ఉంటే చాలండి. దీనికి మనం అప్లై అయితే చేసుకోవచ్చు. బ్యాంక్ జాబ్స్ కాబట్టి చాలా బాగుంటుందండి, అప్లై చేసుకోండి. సో మనకి 1000 పోస్టులతో అయితే ఉంది. క్రెడిట్ ఆఫీసర్లు 1000 పోస్టులు అండి. సో దీనికి మినిమం ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ ఎలాగో ఉండబోతుంది అంటే ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, అలాగే బీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉండబోతుంది. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనం అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి January 30 అండి. అంటే ఆల్మోస్ట్ 4 days బ్యాకే స్టార్ట్ అయింది ఇది. నేను కొంచెం లేట్గా వీడియో పోస్ట్ చేస్తున్నది. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసి 20 February అండి. అంటే ఈ మంత్ 20th ఇస్ ద లాస్ట్ డేట్ అండి. ఇంకా ఫీజు విషయానికి వస్తే అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ మరియు ఉమెన్కి అయితే 150 రూపీస్ గాను, మరియు మిగతా అభ్యర్థులందరికీ 750 రూపాయలు గాను అయితే ఫీజు అయితే డిసైడ్ చేయడం అయితే జరిగిందండి. సో వీలైనంత త్వరగా అయితే అప్లై చేసుకోండి. లాస్ట్ మూమెంట్ వరకు అయితే వెయిట్ చేయొద్దు, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో సర్వర్లు బిజీ అయిపోతాయి కాబట్టి. మరో ముఖ్య విషయం ఏంటంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దండి. ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దు దయచేసి. నేను చాలా వీడియోలో చెప్పాను మీకు, ఇది మళ్ళీ కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఫోన్లో చేయడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి, పేమెంట్లు ఫెయిల్ అవుతున్నాయి, తర్వాత పిక్చర్స్ అప్లోడ్ చేయడము, తర్వాత సిగ్నేచర్స్ అప్లోడ్ చేయడంలో కొన్ని ఇబ్బందులు అవుతున్నాయని తెలిసింది. సో అందుకని నేను చెప్తున్నాను అంటే మీరు ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దు. సో మీ పర్సనల్ ల్యాప్టాప్స్ కానీ డెస్క్టాప్స్ కానీ ఉంటే చేసుకోండి, లేదంటే ఆన్లైన్ సెంటర్స్ కానీ మీ సేవా సెంటర్స్ కానీ ఉంటే దాంట్లో చేసుకోండి. ఒకవేళ మీకు ఈ ఆప్షన్స్ ఏవి లేనట్లయితే మీ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి, నేనైతే మీకు అప్లై అయితే చేసి పెట్టగలను. కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్, నా మెయిల్ ఐడి అయితే ఎప్పుడు మీకు ఉంటుందండి. సో ఇది మన సిబిఐ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.